ఇప్పుడు వరకు మీరు ఏఐ వీడియోస్ క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తారు. ఆల్సో వాటికి పేమెంట్ చేసి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. ఈ వీడియోలో మీరు జస్ట్ ఒక్క టూల్ యూస్ చేసుకొని కంప్లీట్ ఏఐ వీడియోని ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఇమేజ్ క్రియేషన్స్ దగ్గర నుండి వీడియోస్, వాయిస్ ఓవర్, మ్యూజిక్, క్యాప్షన్స్, ట్రాన్సిషన్స్, వీడియో ఎడిటింగ్ ఇలా ఫుల్ వీడియోని రెడీ చేసి ఇస్తుంది. మీరు జస్ట్ వీడియోని అప్లోడ్ చేసుకోవడమే. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు గూగుల్ విట్స్ ని యూస్ చేసుకుని ఫ్రీగా కంప్లీట్ ఏఐ వీడియోస్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీరు ఏఐ యూస్ చేసుకుని ఒక కంప్లీట్ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ దట్ టు యూజింగ్ ఏ సింగిల్ టూల్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఈ సింగిల్ టూల్లోనే ఏఐ ఇమేజ్ క్రియేషన్స్, వీడియో క్రియేషన్స్, వాయిస్ ఓవర్, మ్యూజిక్, వీడియో ఎడిటింగ్, ట్రాన్సిషన్స్, క్యాప్షన్స్ ఇదంతా కూడా ఒకే టూల్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు అండ్ దట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు విత్ సర్టెన్ లిమిట్స్. సో ఆ టూల్ ఏంటి అండ్ దీన్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఆ టూల్ వచ్చేసరికి గూగుల్ విట్స్. సో దానికోసం మీరు జస్ట్ క్రోమ్కి వెళ్ళి గూగుల్ విట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా గూగుల్ విట్స్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయండి. ఈ గూగుల్ విట్స్ ని యూజ్ చేసుకొని మీరు ప్రతి ఒక్కటి కూడా ఒకే సింగిల్ టూల్లో వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఫ్యూ క్రెడిట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో మీరు ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ గూగుల్ విట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సైన్ ఇన్ టు విట్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో ఇట్లా నేను నా యొక్క మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు వీడియో ఏ విధంగా కావాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలా, పోర్ట్రేట్ మోడ్ కావాలా, స్క్వేర్ మోడ్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్సో దీంట్లోనే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వియో 3.1 అంటే వీడియో క్రియేషన్స్ కోసం, కన్వర్ట్ స్లైడ్స్ అంటే మీ యొక్క టెక్స్ట్ నుండి స్లైడ్స్ క్రియేషన్, అండ్ ఆల్సో రికార్డ్ ఆప్షన్ ఉంది, అప్లోడ్ ఆప్షన్, టెంప్లెట్స్ క్రియేషన్ అండ్ ఏఐ అవతార్ క్రియేషన్, స్టోరీ బోర్డ్స్ ఇదంతా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వీడియో క్రియేట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవాల్సింది వియో 3.1. అండ్ ఆల్సో నేను ల్యాండ్స్కేప్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను బికాస్ నేను యూట్యూబ్ లాంగ్ వీడియో తీయాలనుకుంటున్నాను కాబట్టి ల్యాండ్స్కేప్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని వియో 3.1ని క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి మీ యొక్క ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్, అండ్ మనం ఏవైతే వీడియోస్ జనరేట్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ ప్లేస్ లో కనిపిస్తాయి. సో ఫస్ట్లీ మనం ఏ వీడియో జనరేట్ చేయాలన్నా సరే ఆ యొక్క స్టోరీ ప్లస్ ప్రాంప్ట్స్ అనేది కావాలి కదా. సో దానికోసం నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకుంటాను. సో నేను ఇట్లా చాట్‌జీపీటీని ఓపెన్ చేసి నాకు ఏ విధమైన స్టోరీ కావాలి అనేది ఒక సింపుల్ ప్రాంప్ట్ లో ప్రొవైడ్ చేశాను. నాకు ఒక తెలుగు స్టోరీ కావాలి అండ్ ఆ స్టోరీ వచ్చేసరికి మదర్ అండ్ సన్ రిలేటెడ్ ఒక స్టోరీ, అండ్ ఇది ఒక మోరల్ స్టోరీ లాగా కావాలని చెప్పేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశాను. సో వన్స్ ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు ఒక స్టోరీని ఇది ఇచ్చిందనమాట. సో వన్ స్టోరీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని చదువుకున్నట్లయితే ఇది బాగుందా ఆర్ ఎల్స్ వేరే స్టోరీ క్రియేట్ చేయాలా అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ స్టోరీ బాగున్నట్లయితే దీన్నే కంటిన్యూ చేయండి, ఆర్ ఎల్స్ స్టోరీ నచ్చకపోతే ప్లీజ్ ప్రొవైడ్ మీ అనదర్ స్టోరీ విత్ ద సేమ్ టాపిక్ అని ప్రొవైడ్ చేసినట్లయితే సో ఇట్లా స్టోరీ ప్రొవైడ్ చేసింది. అండ్ స్టోరీ ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే ఈ స్టోరీకి నాకు సీన్ వైజ్ వీడియో ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్, వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ మూడు కూడా ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఐ వాంట్ ద ప్రాంప్ట్స్ లైక్ వాయిస్ ఓవర్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్, ఆల్సో ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ ద స్టోరీ. సో ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు సీన్ వైజ్ గా ఇక్కడ చూడండి సీన్ వైజ్ గా వీడియో ప్రాంప్ట్ ఇచ్చింది, ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చింది, వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ కూడా ఇచ్చింది. ఇట్లా మనకి సీన్ వైజ్ గా ప్రతి ఒక్క సీన్ కి నేను అడిగినట్లుగా వీడియో ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్, వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ మొత్తం కూడా జనరేట్ చేసింది. సో ఇప్పుడు నేను గూగుల్ విట్స్ కి వెళ్ళి సీన్ వైజ్ నేను ప్రాంప్ట్స్ ని కాపీ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి వీడియో ప్రాంప్ట్ 1 కాబట్టి సో ఈ వీడియో ప్రాంప్ట్ ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను గూగుల్ విట్స్ కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, యానిమేట్ అండ్ ఇమేజ్ అంటే ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేసే ఆప్షన్ ఉంది, ఆల్సో టెక్స్ట్ టు వీడియో క్రియేట్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తే అదే వీడియోని క్రియేట్ చేసి ఇస్తుంది. సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏదైతే కావాలో దాని విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు స్టోరీ అనేది కన్సిస్టెంట్ గా రావాలి అనుకుంటే ఇక్కడ యానిమేట్ అండ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజెస్ ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసినట్లయితే మీ యొక్క
స్టోరీ అంతా కూడా కన్సిస్టెంట్ గా వస్తాయి. అండ్ మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి దట్టు కన్సిస్టెంట్ గా క్రియేట్ చేసుకోవడానికి ఫ్లోన్ యూజ్ చేసుకొని మీరు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కన్సిస్టెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. అండ్ ఆల్సో మీరు ఇదనే కాదు, మీరు ఏఐ యూజ్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ లైక్ ఏఐ యూజ్ చేసుకొని ఏఐ మూవీస్, రైమ్స్ క్రియేషన్, డెవోషనల్ వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఏ అవతార్ క్రియేషన్, సీజే యాడ్స్ క్రియేషన్, ఇట్లా ఏఐ ద్వారా ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎలా క్రియేట్ చేయాలి అనేది దీంట్లో మీకు ప్రతి ఒక్కటి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. అంటే మీకు స్క్రిప్ట్ జనరేషన్ దగ్గర నుంచి ఇమేజ్ క్రియేషన్స్, వీడియో క్రియేషన్, వాయిస్ ఓవర్, సాంగ్స్, మ్యూజిక్, అవతార్ క్రియేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఎట్లా చేయాలి అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆల్సో కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి 1 year పాటు అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ యూ కెన్ బి అప్ టు డేట్ విత్ న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దీన్ని మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు కోర్స్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా నాకే కాలర్ మెసేజ్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీరు యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అండ్ ఆల్సో మీ యొక్క వీడియోస్ ని అప్లోడ్ చేసి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది కూడా ఇదే కోర్స్ లో ఉంటుంది. అండ్ కోర్స్ ప్రెసెంట్ 50% డిస్కౌంట్ ప్రైస్ లో ఉంది. అండ్ ఇంకో ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు నేను వీడియో క్రియేషన్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి నాకు ChatGPT ఏదైతే సీన్ వైజ్ ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేసిందో ఫస్ట్ ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి గూగుల్ విట్స్ లోకి వచ్చి సేమ్ ప్రాంప్ట్ ని నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ మోడా, పోర్ట్రేట్ మోడా అని ఉంటుంది. సో నేను ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ల్యాండ్స్కేప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ వీడియో జనరేట్ అవ్వడానికి నాకు జస్ట్ 30 to 40 seconds టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నాకు చూడండి వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. అండ్ ఈ వీడియోని మనం ఇక్కడే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నాను కదా. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ గా ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వీడియో అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వీడియోని ప్లే చేసి చూస్తాను. సో వీడియో ఎట్లా వచ్చింది అని చూడడం కోసం మీరు జస్ట్ ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా నాకు ఫస్ట్ వీడియో జనరేట్ అయింది. అండ్ ఇప్పుడు సెకండ్ వీడియో జనరేట్ చేయడానికి మీరేం లేదు, మీ యొక్క ప్రీవియస్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి అగైన్ ChatGPT లోకి వెళ్ళి ఇక్కడ సీన్ 2 అని చెప్పేసి వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసుకొని సేమ్ ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. అగైన్ మనకి సెకండ్ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు సెకండ్ వీడియో కూడా జనరేట్ అయింది. సో దీన్ని యాడ్ చేయడానికి నాకు ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ న్యూ సీన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఫస్ట్ వీడియో పక్కనే సెకండ్ వీడియో కూడా యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు థర్డ్ వీడియో సీన్ ఏదైతే ఉందో ఆ వీడియో సీన్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి గూగుల్ విట్స్ కి వస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే థర్డ్ వీడియో కూడా రెడీ అవుతుంది. అట్లా మీ యొక్క స్క్రిప్ట్ కి ఎన్ని సీన్స్ అయితే ఉన్నాయో అన్ని సీన్స్ కి కూడా మీరు వీడియోస్ ని జనరేట్ చేసుకోండి. సో వీడియోస్ జనరేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అన్ని కూడా వీడియోస్ అన్ని లైన్ వైజ్ వచ్చేస్తాయి. ఆల్సో మీకు ఫర్ సపోజ్ వీడియో అనేది సరిగ్గా క్రియేట్ అవ్వకపోతే మీరు జస్ట్ ఇక్కడ రీక్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ ప్రాంప్ట్ తోటి మళ్ళీ అనదర్ వీడియో అనేది జనరేట్ అవుతుంది. అట్లా మీకు రీక్రియేట్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి మీ యొక్క స్క్రిప్ట్ కి ఎన్ని వీడియో సీన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాయిస్ ఓవర్. సో మీరు ఈ గూగుల్ విట్స్ ని యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీకు ఇక్కడ రైట్ సైడ్ లో వాయిస్ ఓవర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్ సీన్ అంటే మీకు సీన్ వైజ్ గా వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి వాయిస్ ఓవర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా సీన్ వైజ్ మీరు వాయిస్ ఓవర్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆల్ సీన్స్ మీద క్లిక్ చేసి ఇట్లా సీన్ వైజ్ గా మీరు వాయిస్ ఓవర్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్ సీన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క సీన్ కి మనం వాయిస్ ఓవర్ ని ఒకేసారి యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆల్ సీన్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సీన్ 1 అంటే మన యొక్క వీడియో సీన్ 1 ఏదైతే ఉందో దీనికి వాయిస్ ఓవర్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఆల్రెడీ ChatGPT లో ఫస్టే తీసుకున్నాను కదా, వీడియో ప్రాంప్ట్ తీసుకున్నాను, ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాను, అండ్ వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ కూడా తీసుకున్నాను కదా. సో ఇప్పుడు వాయిస్
వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని గూగుల్ విట్స్‌కి వచ్చి ఇక్కడ సీన్ 1 యొక్క వాయిస్ ఓవర్ ప్రాంప్ట్‌ని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి కింద మనకి వాయిస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఇక్కడ వాయిస్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ వాయిసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. సో ఇక్కడ మీరు ప్లే చేసుకొని విని మీకు ఏదైతే నచ్చిందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా నేను వాయిస్ ఓవర్‌ని ప్లే చేసి విని నాకు నచ్చింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్‌లో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నేను ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేశానో ఈ టెక్స్ట్ తోటి అది వాయిస్ ఓవర్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి, సింపుల్‌గా ఇన్సర్ట్ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వాయిస్ ఓవర్ అనేది నాకు క్రియేట్ చేస్తుంది. అలానే మీరు నెక్స్ట్ వీడియోస్ కి కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది సీన్ 1 యొక్క వాయిస్ ఓవర్ అండ్ ఆల్సో సీన్ 2 ఏదైతే ఉందో దీనికి వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ ఫస్ట్ తీసుకోవాలి కదా. సో చాట్‌జీపీటీకి వెళ్ళి వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి జస్ట్ ఇన్సర్ట్ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ సీన్ కి వాయిస్ ఓవర్ ని ఇది యాడ్ చేసేస్తుంది అనమాట. అట్లానే మీరు సేమ్ ప్రాసెస్ మీరు ఏవైతే వీడియోస్ జనరేట్ చేసుకున్నారో ఆ వీడియోస్ అన్నిటికీ కూడా మీరు జస్ట్ ఆల్ సీన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సీన్ వైజ్ మీరు ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోకి మనకి వాయిస్ ఓవర్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇట్లా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో వాయిస్ ఓవర్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్కటి వీడియో ప్లస్ వాయిస్ ఓవర్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి కదా. అండ్ ఆల్సో మీరు ఈ పర్టికులర్ వీడియో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఎడిటింగ్ ఉంటుంది. లైక్ దీనికి మీరు టెంప్లెట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలా, లేదంటే సీన్ ని డూప్లికేట్ చేయాలా, అండ్ ఆల్సో దీంట్లో ఉండే డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. ఆల్సో దీంట్లో మీరు ఏదైనా ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్సిషన్ మీద క్లిక్ చేస్తే వీడియోకి ట్రాన్సిషన్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పుష్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ట్రాన్సిషన్ యాడ్ అయింది. అదే స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా స్లైడ్స్, స్పిన్ మీద క్లిక్ చేస్తే స్పిన్ ట్రాన్సిషన్, ఇట్లా ప్రతి ఒక్క దానికి మీరు ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి దీని యొక్క డ్యూరేషన్ ఎంత కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను 0.5 డ్యూరేషన్ కావాలనుకుంటున్నాను అండ్ దీన్ని క్లిక్ చేసినట్లయితే నాకు డైరెక్ట్ గా ఈ యొక్క ట్రాన్సిషన్ అనేది యాడ్ అయిపోయింది. అట్లా మీరు వీడియోని జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్సిషన్ కావాలనుకుంటే ట్రాన్సిషన్, యానిమేషన్స్ అండ్ ఆల్సో దీని యొక్క వాయిస్ ఓవర్ మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసి బ్యాలెన్స్ సౌండ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో యొక్క సౌండ్ కనిపిస్తుంది అండ్ ఆల్సో కింద వాయిస్ ఓవర్స్ మనం యాడ్ చేసాం కదా దాని యొక్క సౌండ్ కూడా ఉందన్నమాట. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ వాల్యూమ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డిక్రీజ్ చేసినట్లయితే ఈ యొక్క పర్టికులర్ వీడియో ఏదైతే వియో 3.1 యూజ్ చేసుకొని జనరేట్ చేసిందో ఈ వీడియో యొక్క వాయిస్ ఓవర్ డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా కింద ఇక్కడ ఉంది కదా దీని వాయిస్ ఓవర్ డిక్రీజ్ చేసినట్లయితే ఇది మనం సపరేట్ గా వాయిస్ ఓవర్స్ జనరేట్ చేసుకున్నాం కదా దాని యొక్క వాయిస్ ఓవర్ అనమాట. సో దాన్ని మీరు డైరెక్ట్ గా మ్యూట్ చేయాలంటే మ్యూట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మ్యూట్ అయిపోతుంది. ఆర్ ఎల్ సౌండ్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ వాల్యూమ్ ని ఇట్లా ఇంక్రీజ్ చేసినట్లయితే దాని యొక్క వాయిస్ ఓవర్ సౌండ్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు వాయిస్ ఓవర్స్ కూడా మీకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. సో నౌ మనం వీడియోస్ క్రియేట్ చేసాము, వాయిస్ ఓవర్స్ క్రియేట్ చేసాము, ట్రాన్సిషన్స్ కానీ వాల్యూమ్ కానీ ఎట్లా యాడ్ చేయాలనేది ప్రతి ఒక్కటి చూసాం కదా. ఆల్సో మీరు వీడియోని క్రాప్ చేయాలన్నా సరే మనకి ఇక్కడే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ లాస్ట్ లోకి వెళ్ళి వీడియోని ఇట్లా మీరు డిక్రీజ్ చేసినట్లయితే మనం క్రాప్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇట్లా వీడియోని స్లో ఆర్ స్పీడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు వీడియో ఎడిటింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క వీడియోకి మీరు క్రాప్ కూడా చేసుకుని వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు క్యాప్షన్స్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాప్షన్స్ ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో ఈ యొక్క వీడియోస్ కి మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఆప్షన్ ఉంది, టెంప్లెట్స్ ఆప్షన్ ఉంది, షేప్స్ ఉంది, ఇమేజెస్, రికార్డ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇదే టూల్ ని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని ప్లే చేస్తున్నాను. సో దానికోసం స్టార్టింగ్ ఇట్లా వెళ్ళిపోయి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను చూడండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు తన తల్లి సీతతో కలిసి జీవించేవాడు. పేదరికమున్నా ప్రేమ మాత్రం అపారంగా ఉండేది. తాను ఆకలితో ఉన్నా తన కొడుకు ఆకలిగా ఉండకూడదని సీత ప్రతిరోజూ కష్టపడేది. కాలం గడిచింది. రాము పెద్దవాడై నగరంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. తల్లి ఆనందానికి అవధులు లేకపోయాయి. డబ్బు వచ్చిన తర్వాత రాము తన తల్లిని మెల్లగా మరిచిపోయాడు. కాని తల్లి మాత్రం ప్రతిరోజూ తన కొడుకు కోసం ఎదురుచూసేది. ఒకరోజు సీత అనారోగ్యానికి గురైంది.
ఈ వార్త రాము కన్నీళ్లు పెట్టుకుని తల్లి చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నేను తప్పు చేశాను అని ఏడ్చాడు. ఆ రోజు నుంచి రాము తన తల్లిని ప్రేమగా చూసుకున్నాడు. తల్లి ప్రేమకు ధర లేదని తెలుసుకున్నాడు. సో ఇట్లా వీడియో ప్లే చేసాను, చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా అయితే వీడియో అనేది జనరేట్ అయింది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన మీకు ఆరో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు దీన్ని డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ డౌన్లోడ్ యాజ్ MP4 అని ఉంది, అంటే వీడియో అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని గిఫ్ట్స్ లాగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ యాజ్ MP4 మీద క్లిక్ చేస్తే ఈ కంప్లీట్ వీడియో అనేది నాకు డౌన్లోడ్ అయిపోయి నా యొక్క డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. బికాస్ దీంట్లో నేను వీడియో యాడ్ చేశాను, వాయిస్ ఓవర్ యాడ్ చేశాను, ట్రాన్సిషన్స్ యాడ్ చేశాను, టెక్స్ట్ యాడ్ చేసి మొత్తం కూడా వీడియోని రెడీ చేసి ఉంచాను. దీన్ని నేను డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసుకోవడమే అనమాట. సో ఇట్లా మీరు గూగుల్ విట్స్ ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇమేజ్ జనరేషన్ దగ్గర నుంచి వీడియో, వాయిస్ ఓవర్, సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇదే ప్లాట్ఫామ్ లో యూజ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ కూడా. సో సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి మీకు నచ్చినట్లుగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.